సీఎం జగన్ పై రాయి దాడి కేసు కీలక మలుపు తిరుగుతోంది. బోండా ఉమాను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. A1 సతీష్ ఇప్పటికే రిమాండ్కు తరలించారు. A2గా ఎవరని దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. A2గా బోండా ఉమా పేరును చేర్చి అరెస్ట్ చేస్తారని చర్చ సాగుతోంది. అర్ధరాత్రి బోండా ఉమా ఆఫీస్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. సింగనగర్లోని ఆఫీస్ దగ్గరకు షాడో టీంలు చేరుకున్నాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక పోలీసుల అదుపులోనే బోండా అనుచరుడు దుర్గారావు ఉన్నారు. మొత్తం మీద బోండా ఉమాను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు అక్కడ భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగనగర్లోని ఆఫీస్ దగ్గరకు షాడో టీంలు చేరుకున్నాయనే సమాచారంతో టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి బోండా ఉమా ఆఫీస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అయితే ఈ కేసులో ఇప్పటికే A1గా సతీష్ను చేర్చారు. ఆయన రిమాండ్ తరలించారు. ఇక A2 ఎవరని దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. A2గా బోండా ఉమా పేరు చేర్చి అరెస్ట్ చేస్తారని చర్చ సాగుతున్న నేపథ్యం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం బోండా ఉమాను అరెస్ట్ చేస్తారని ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి మరి పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరుగుతోంది విజయవాడలో? అంటే నిన్న సాయంత్రం బోండా ఉమామహేశ్వర నివాసం వద్ద కొంతమంది పోలీసులు వచ్చారు. తర్వాత బోండా ఉమా తన సింగనగర్లోని తన కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ కూడా షాడో పోలీసులు వచ్చి నేపథ్యంలో అక్కడికి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. అక్కడ బోండా ఉమాను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బోండా ఉమా కూడా తిరిగి తన నివాసానికి వచ్చారు. ఉదయం ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిస్థితి బోండా ఉమా ఇంటి వద్ద కార్యకర్తలు ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. ఈ జగన్ మీద దాడి కేసు వ్యవహారంలో బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది టీడీపీ కార్యకర్తలు కానీ ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎందుకంటే దాడి జరిగిన సింగనగర్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇక ప్రస్తుత అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమాని కావాలని టార్గెట్ చేస్తున్నారనేది ప్రధాన కార్యకర్తలు కానీ వీళ్ళంతా చెబుతున్న నేపథ్యం చూసాము. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 సతీష్ని అరెస్ట్ చేశారు. అయితే A2గా మొన్నటి వరకు ప్రచారం జరిగిన దుర్గారావును కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఇప్పటి వరకు A2ని దుర్గారావు అని మాత్రం మెన్షన్ చేయలేదు. అటు రిమాండ్ రిపోర్ట్లో కానీ లేకపోతే పోలీసు కానీ ఎక్కడ అధికారికంగా దుర్గారావుని A2గా అయితే నిర్ధారించలేదు. ఇప్పుడు A2గా ఎవరిని చేరుస్తారనే పైన సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్న పోలీసులు సెంట్రల్ కార్యాలయానికి రావడం, తర్వాత ఇప్పుడు నిన్న సాయంత్రం ఇంటికి రావడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటంటే బోండా ఉమా గారిని ఏమైనా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. ఎందుకంటే ఎల్లంపల్లి గెలవలేడు, జగన్ గెలవలేడు. జగన్ డ్రామా రూట్ మార్చి ఆ సందులోకి వెళ్ళటమే వాళ్ళు చేసిన పెద్ద డ్రామా. అక్కడ దండేసేటప్పుడు జరిగిన దెబ్బకి ఎవడో గులకరాయి అన్నారు, బిల్డింగ్ మీద ఇస్రా అన్నారు. బిల్డింగ్ మీద ఎస్కార్ట్ ఉండరా, ఒక 2 కిలోమీటర్ల మేర పోలీసులు ఉంటారు. ఆ రోజు అసలు చెట్లు నరుక్కుంటా, వైర్లు దింపుకుంటా ఇదంతా పనిచేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయలేకపోయిందా? ఇవన్నీ చూసుకొని కూడా ఎవరో అమాయకుల మీద, ఒక బీసీ క్యాండిడేట్ మీద, కార్మికుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసే సంస్కృతి వాళ్ళ జగన్ ఇచ్చేస్తున్నాడంటే ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? ఎప్పుడన్నా అతను బయటికి రాడు, బయటకు వస్తే చెట్లు నరుగుతాడు, ఆయన ఈ వైర్లు దించేస్తాడు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ ఎలక్షన్ టైం కాబట్టి మళ్ళీ కోడికత్తి డ్రామా ఆడాలి కాబట్టి ఆ రోజు కోడికత్తి డ్రామాగా ఎస్సీ క్యాండిడేట్ బలి చేసి 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారి పోరాటం, కుల సంఘాల పోరాటం, వీళ్ళందరి మద్దతుతో న్యాయవాది ఎక్కడైనా న్యాయం గెలుస్తుంది కాబట్టి జడ్జిలందరూ కూడా ఆయన్ని ఇచ్చేసి పంపించారు. అలాగే ఇవాళ ఒక యువకుల్ని బలి చేస్తూ ఉన్నారు. ఈ పోలీసులందరూ కూడా ఈ చట్టం కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే చట్టం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే దుర్గారావు మీ పార్టీ కార్యకర్తే, ఇప్పుడు బోండా ఉమా చెప్తేనే దుర్గారావు దాడి చేశారని ప్రధాన వైసీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు పనిచేసే కార్యకర్తని, ఎవడైతే ఓట్లు వేయించగల కార్యకర్తను మనం ఉండాలి కాబట్టి వాళ్ళు పెడతారు. దాంట్లో కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు బోండా ఉమాకి. ఇక్కడ ఆ వేల మంది కార్యకర్తలు నువ్వు ఒక కార్యకర్తను పెట్టి ఇబ్బంది పెడితే ఇంకోటి భయపడతాడు అనుకుంటే నీ పిచ్చితనం. భయపెడతామే కానీ బోండా ఉమా సైన్యం ఎవడో భయపడరన్న సంగతి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అంత భయం లేకపోతే కోడికొత్త డ్రామా అన్నట్టు ఇక్కడ రాయి డ్రామా ఆడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితులు లేరు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కదా, ప్రపంచం మొత్తం కూడా జగన్ చేసిన పనికి ఎల్లంపల్లి చేసిన చేతికి సిగ్గుగా నవ్వుతా ఉన్నారు. అంటే నిన్న పార్టీ కార్యాలయం ఏం జరిగింది, పోలీసులు అసలు ఎందుకు వచ్చారు, ఉమా గారిని ఏమైనా కలిసారా? పోలీసులే కాదు, సిసిఎస్ కానీ, ఎస్బీఐ వాళ్ళు కానీ మా సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం చుట్టుముట్టేశారు మొత్తం. సరే, మేము పాదయాత్రకి వెళ్తున్నాం, బోండా ఉమాని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలి, ఈలోపు మనం ఏదో చేసేయాలి అని ఆలోచిస్తున్నారు తప్పితే
బోండోమని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడన్న సంగతి వాళ్ళు తెలుసుకోవట్లే. బోండోమ ఉన్న వెనకతల సైన్యం మామూలు కాదు. వాళ్ళు అవసరమైతే వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసినా సరే ఆయన గెలుపుకు బాటలేస్తారన్న సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి, ఎల్లంపల్లి శ్రీనివాసరావు తెలుసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఒకవేళ కేసులు ఏమైనా పెడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు బోండమ్మ? న్యాయపరమైన కేసులతో మేము వెళ్తా ఉన్నాం. ఏదైతే న్యాయపరంగా మేము ఇవాళ చట్టపరంగా చట్టానికి లోబడి పనిచేస్తా ఉన్నాం, ఈసీకి లోబడి పనిచేస్తూ ఉన్నాం. దానికోసమే ఇవాళ బోండమ్మ మాట కోసం మేము ఆగుతూ ఉన్నాం. రేపొద్దున జూన్ 4 తర్వాత జరిగే పరిణామాలు ఎవడైతే ఏ ఆఫీసర్ అయితే ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా బయటికి లాగి వాళ్ళని చట్టపరంగా కూడా ఇది చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది కావాలని కుట్ర ప్రకారం చేస్తున్నారు. బోండా ఉమ్మకు వస్తున్నటువంటి అక్కడ గెలుస్తాడని ఒక ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి తాజాగా కొంతమంది కార్యకర్తలు ఆల్రెడీ బోండా ఉమ్మ నివాసానికి చేరుకున్నారు. ఒకసారి చూస్తే కనుక మరికొంతమంది కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు, బోండా ఉమ్మని అరెస్ట్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుందని కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన కనబడుతుంది. వాళ్ళంతా కూడా నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇక్కడ నివాసానికైతే తరలి వస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కాసేపట్లోనే బోండా ఉమ్మ మీడియా ముందుకి రాబోతున్నారు. వచ్చి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన చుట్టూ ఏదైనా కావాలని కుట్ర జరుగుతుందా అనే కుట్రలు ఏమైనా ఆయన చెప్పబోతున్నారు, ఏం చెప్తారని ఒక టెన్షన్ కనబడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందంటే A2గా ఇప్పటి వరకు ఎవరి పేరు పెట్టలేదు కాబట్టి బోండా ఉమ్మ పేరు పెడతారనేది దుర్గారావుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చిన సమాచారంతో బోండా ఉమ్మని ఏమన్నా ఇరికించే ప్రయత్నం లేదు, A2గా పెట్టే ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తున్నారు అనుమానాలు కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బోండా ఉమాను అరెస్ట్ చేస్తారని ప్రచారం అయితే సాగుతోంది. A1గా సతీష్ ఉన్నారు, A2 ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. బోండా ఉమా పేరు A2గా చేర్చి అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. అర్ధరాత్రి బోండా ఉమా ఆఫీస్ దగ్గర అయితే హై టెన్షన్ నెలకొంది. సింగనగర్లోని ఆఫీస్ దగ్గరకు షాడో టీంలు చేరుకోవడంతో కార్యకర్తలు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలో ఏం జరుగుతుందని టెన్షన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. బోండా ఉమాను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు అయితే ప్రస్తుతం ఆయన నివాసం వద్ద కూడా మోహరించి ఉన్న పరిస్థితి. అయితే ఇక బోండా ఉమా అనుచరుడు దుర్గారావు ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులోనే ఉన్నారు.